యెహోషువ 4వ అధ్యాయము 24వ వచనం. మీరు ఎల్లప్పుడును మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండజేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండజేసినని చెప్పి ఈ సంగతులు వారికి తెలియపరచవలెను. మంచి మాట. తెలుసుకోవాల్సిన, గమనించాల్సిన మాట ఏంటి అంటే, మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును. చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి ఇది. చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి. అండ్ ఈ మధ్య కాలంలో దేవుని అందలి భయభక్తులు నేర్పియడం కూడా ఆపేసిండ్రు. ఎందుకంటే చెప్పేటోనికే దేవుడు అంటే భయము లేదు, వాడే అని కొట్లాడుతున్నాడు. ఇంకా వాడు దేవుడు అంటే భయం ఏం చెప్తాడు విశ్వాసులకి? మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు ఏముంచాలనంట? భయభక్తులు. భయము అండ్ భక్తి. ముందు భయం ఉండాలి. భయము లేని భక్తి అనేది వేస్ట్. ఏమా? భయం లేని భక్తి ఏమది? యూజ్లెస్, పనికిరాని భక్తి అది. ఉట్టి భక్తి బట్టి లాభం లేదు. ఉట్టి భక్తి అంటే నేను క్రమం తప్పకుండా మందిరానికి వస్తున్నా, అన్ని కూడికలకి వస్తున్నా, ఆరాధన చేస్తున్నా, బల్లలో పాలు పొందుతున్నా, మందిరంలో పని చేస్తున్నా, ఏం సార్, దాని తర్వాత అన్ని కార్యక్రమాలలో నేను పాలు పంపులు పొందుతున్నా, ఇదే భక్తి అన్నట్టు. కానీ నీకు నాకు దేవుడు అంటే భయము అనేది ఉన్నదా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. మళ్ళీ దేవుని అందలి భయభక్తులు అనేవి నీకు ఉన్నాయా లేవా? సో దేవుని అందలి భయభక్తుల గురించి వాక్యం బోధించడం కూడా చాలా తక్కువ అయిపోయింది. ఇక రానున్న దినాలలో అది కూడా మొత్తానికి మానేస్తారేమో ఇక మనలు కూడా. కానీ నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, దేవుని వాక్యంలో రాయబడేది నేను ఎల్లప్పుడూ దేవుని అందలి భయభక్తులు అనేవి నిలపాలి. ఏదో కొంతకాలం కాదు, లేకపోతే కొంత సమయం కాదు, కానీ ఎల్లప్పుడూ నేను దేవుని ఎందలి భయభక్తులు అనేవి ఉంచాలి. సో భయము అంటే కూడా మనకు అర్థం కావాలి, భక్తి అంటే కూడా మనకు అర్థం అనేది కావాలి. ఇప్పుడు స్కూల్ ఫీజు కనుక, నా పిల్లల స్కూల్ ఫీజు కనుక కట్టలేను అనుకో, ఏం చేస్తారమ్మా? నా పిల్లల స్కూల్ ఫీజు కట్టలేదు, అప్పుడు ఏం చేస్తారు? సరే, మీ దిక్కు స్కూళ్ళల్లో ఏం చేస్తారో కానీ, సంగారెడ్డిలో అయితే పిల్లగాన్ని లేచి నిలబెట్టి చేతులు పైకి చాపు అని అంటారంట. ఈ పీరియడ్ మొత్తం అర్థమవుతుందా మీకు? మీ నాయన స్కూల్ ఫీజు కట్టలేడు కాబట్టి నువ్వేం చేయాలంటే ఈ పీరియడ్ మొత్తం నిలబడు, క్లాస్ అయిపోయిన దాకా నిలబడి చేతులు పైకెత్తు. అది పనిష్మెంట్. అది తెలుసుకున్న తర్వాత నేను ఎట్లుంటా? నా కొడుకు పనిష్మెంట్ రానిస్తానా? చెప్పండి. నా లోపల ఏమొచ్చింది ఇప్పుడు? అది దేవుని. ఇప్పుడు నా పిల్లగాని స్కూల్ ఫీజు కట్టకపోతే నా పిల్లగానికి పనిష్మెంట్. క్లాస్లో 40 మంది పిల్లలు ఉన్నారు. ఆ 40 మంది పిల్లల మధ్యలో నా కొడుకు ఒక్కడు లేచి నిలబడి చేతులు పైకి ఎత్తుతున్నాడు అంటే వానికి నొప్పి అవుతుందా కాదా? ఖచ్చితంగా అవుతుంది. 10 ఏళ్ళ పోరగానికి నొప్పి కాదా? వాడు ఇంటికి వచ్చినాక నాకు చెప్తాడు, అయ్యో పప్ప ఇట్లా జరిగింది, నువ్వు స్కూల్ ఫీజు కడతలేవంట, ఇట్లా అయ్యింది, టీచర్ నాకు పనిష్మెంట్ ఇచ్చింది అని చెప్పిన మరుక్షణం నెక్స్ట్ టైం ఏమైనా లేట్ చేస్తానా నేను? ఇప్పుడు నా లోపలికి ఏమొచ్చింది? భయం. అది ఉండాలి ఒక విశ్వాసికి. నేను గనక వాక్యానుసారంగా లేకపోతే ఈ దేవుడు కూడా నన్ను పనిష్ చేస్తాడు అనే భయం అనేది నీకు నాకు ఉంటే ఏ గొడవ ఉండదు. అసలు ఏ గొడవ ఉండదు. ఆ భయం లేదు కాబట్టి అన్ని గొడవలు. ఇప్పుడు కొన్ని వచనాలు చూపిస్తాను, చూడండి. 1 రాజులు 18వ అధ్యాయము 12, 13 వచనాలు చూడండి. ఎంత మంచిగా ఉందో చూడండి. 1 రాజులు 18వ అధ్యాయము 12, 13 వచనాలు. అక్కడ ఒక భక్తుడు మంచి మాట పలుకుతున్నాడు. 1 రాజులు 18వ అధ్యాయము 12, 13 వచనాలు. జాగ్రత్తగా గమనించండి. ఏలియా అనే భక్తుడు పలుకుతున్న మాట ఇది. నీ దాసుడనైన నేను బాల్యము నుండి
అర్థమైందమ్మా? ఒక విశ్వాసికి దేవుడు అంటే భయం ఎప్పటి నుంచి ఉండాలి? ఆ వచనంలోనే ఉన్నది, బాల్యము నుండే ఉండాలి. బాల్యము అంటే నువ్వు ఆత్మీయంగా నూతన జన్మ పొందిన మరు క్షణం నుండి నీకు దేవుడు అంటే ఫస్ట్ భయం అనేది ఉండాలి. ఏలియా అంటే మామూలు వ్యక్తి కాదు. ఈయన పెద్ద పెద్ద రాజుల దగ్గరికి పోయి సవాళ్ళు విసిరాడు. ఆయన దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేసినాడు. ఆ ఏలియా ప్రవక్త దేవునికే చెప్తున్నాడు మళ్ళా, నేను బాల్యము నుండి నీ యందు భయభక్తులు కలిగి ఉన్నా. ఎంత మంచి సాక్ష్యం ఇది! ఇటువంటి సాక్ష్యం ఎవరు చెప్తారు చెప్పండి? ఏం సార్, ఇటువంటి సాక్ష్యం ఎవరు చెప్తారు? ఎవరికి ఉన్నది ఇటువంటి సాక్ష్యం? నేను బాల్యము నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నా, వాక్యానికి విరుద్ధమైన పని ఒక్కడి కూడా చేయలేదు, నా సంఘములో నేను అసలు నోరే ఎత్తలేదు, నా లొల్లే వినబడలేదు, నేను అప్పుడు దాకా ఉన్నా సంఘములో. చెప్తారు ఎవరన్నా? ఎవరితోని గొడవపడలేదు, నేను అందరితోని సమాధానంగానే ఉన్నా, వాక్యానుసారంగానే ఉన్నాను. దేవుడు అంటే నాకు భయం ఉంది బాల్యము నుండే. నూతన జన్మ పొందుకున్నప్పుడు అందుకు నాకు దేవుడు అంటే భయం ఉంది వాయా అని అనేటోళ్ళు ఎవరో చెప్పాడు. ఇంకా కొన్ని వచనాలు చదువుతారా? చూడండి. 2 దినవృత్తాంతములు 6వ అధ్యాయము 30వ వచనం. 2 దినవృత్తాంతములు 6వ అధ్యాయము 30వ వచనం. చూడండి ఎంత మంచిగా ఉందో చూడండి దేవుని వాక్యం. 2 దినవృత్తాంతములు 6వ అధ్యాయము 30వ వచనం. ఎంత మంచి మాట అండి! అంటే మనం చూసేది ఏంది అంటే, ఎప్పటి వరకు నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనేది మనం చూస్తున్నాం. ఒకటి చూసినాము, ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండోది చూసినాము, ఒక వ్యక్తి ఆయన గురించే సాక్ష్యం ఇస్తున్నాడు, బాల్యము నుండి నేను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంతమంది, మళ్ళీ చదువమ్మా. వారు తమ జీవిత కాలం అంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచున్నట్లుగా. సో ఈ మాట పలుకుతున్న వ్యక్తి ఎవరు అంటే సొలొమోను. సొలొమోను అనే రాజు పలుకుతున్న మాట లేవు. సొలొమోను అనే రాజు చెప్తున్న మాట ఏంది అంటే, జర్రన్ని రోజులు కొద్ది మందిరంలో కూర్చున్నంత సేపు దేవుని యందలి భయభక్తులు, మందిరం నుంచి బయటికి పోయినాక నా ఇష్టం, ఎట్లా నా బతుక ఎవరు చూస్తున్నారు? సేవకుడు చూస్తలేడు, బోధకుడు చూస్తున్నాడు, ఎవరు చూస్తలేడు, నా ఇష్టం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను రాజు చాలా మహాజ్ఞాని. ఆయన అసలు యేసు ప్రభు తర్వాత మహాజ్ఞాని ఎవరు అంటే ఆయననే. యేసు ప్రభు కూడా తనను తాను సొలొమోనుతోనే పోల్చుకున్నాడు. సొలొమోను కంటే జ్ఞాని ఇక్కడ ఉన్నాడు అని అన్నాడు ఆయన. మోషే కూడా జ్ఞానియే, పౌలు కూడా జ్ఞానినే, కానీ యేసు ప్రభు వాళ్ళతో పోల్చుకోలేదు. సొలొమోను కంటే జ్ఞాని ఇక్కడ ఉన్నాడు, సో సొలొమోనుతోనే పోల్చుకున్నాడు. సో మనుషులలో సొలొమోనికి ఉన్నంత జ్ఞానం ఇంకా ఎవరికి కూడా లేదు. ఆయననే జ్ఞానంలో నంబర్ 1, ఆయన తర్వాతనే ఎవరైనా. కాబట్టి అటువంటి అంటే మందిరం కట్టిన, యెరూషలేము మందిరం కట్టిన తరువాత అది ప్రతిష్ఠ చేసేటప్పుడు సొలొమోను చేస్తున్న ప్రార్థన ఇది, ఈ అధ్యాయం అంతా. ప్రభువా, నీ ప్రజలు జీవిత కాలం అంతా కూడా నీ యందు భయభక్తులు ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. సరే, బాధాకరమైన సంగతి ఏంటంటే సొలొమోనే తప్పిపోయినాడు. సొలొమోను యొక్క అంతం ఏందో తెలుసా మీకు? భయంకరమైన వ్యభిచారి అయిపోయాడు ఆయన. ఏ సంఘంలో అయితే దేవుని ఆరాధన చేసినాడో అదే సంఘంలో అన్య దేవతల యొక్క బలిపీఠము తీసుకొని వచ్చి అన్య దేవతలకి బలులు అర్పించినాడు. పెద్ద వ్యభిచారి అయిపోయినాడు. బైబిల్ గ్రంథంలో రాయబడ్డ మాట ఏంటి అంటే, అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేశాను. దేవుడు 2 సార్లు దర్శించుంటున్నాడు ఆయనను. 2 సార్లు దేవుడు దర్శించినాడు. అయినా సరే ఆయన హృదయం యెహోవా నుండి తిరిగిపోయింది కాబట్టి ఇంకా ఆ తిరిగిపోయిన స్థితిలోనే ఆయన ఉన్నాడు. మళ్ళీ దేవుని దగ్గరికి రాలేడు, సమాధాన పడలేడు, ఆయన హృదయాన్ని పరీక్షించుకోలేడు, ఆయన సరి చేసుకోలేడు. పాయ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి భయంకరమైన హెచ్చరికలు దేవుడు నాకు ఇచ్చిన తర్వాత నేను జాగ్రత్తగా ఉంటానా ఉండనా? ఖచ్చితంగా ఉంటా. ఇంకొక వచనం చూడండి, ప్రసంగి 5వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి 5వ అధ్యాయము 7వ వచనం చూడండి, తీసిన వాళ్ళు చదవండి. అది కూడా సొలొమోను రాస్తున్న మాటనే. ప్రసంగి 5వ అధ్యాయము 7వ వచనం.
ఉమ్, 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 ఉమ్. ప్రసంగి 5:7 ఉమ్, ఉమ్. అది నీ మట్టుకు నీవు ఇక ఎవరి ముఖం చూడకు నువ్వు అసలు. ఈ రోజులలో గదే జరుగుతున్నది. అందరూ వాడు మంచిగా ఉన్నాడా, వాడు మంచిగా ఉన్నాడా, ఆమె మంచిగా ఉందా, ఆమె మంచిగా ఉందా, ఎవరు మంచిగా ఉన్నారని నువ్వు నాకు వచ్చి చెప్తున్నావు వాక్యం. చెప్పక అసలు నువ్వు వీలైతే మా దగ్గరికి రాకు, మా ఇంట్లో అడిగే పెట్టకు నువ్వు అసలు. సో కాబట్టి నీ మట్టుకు నీవు, ఈ ఒక్క మాట నాకు మస్తు నచ్చింది అసలు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. ఎవరు ఎక్కడన్నా పోని, నేను వేరేటోళ్ళను చూడ, వేరేటోళ్ళు ఏం చేసినా నాకు అనవసరం. నా మట్టుకు నేను దేవుని యందలి ఏం చేస్తాను అంటే భయభక్తులు కలిగి ఉంటాను. సరే, కీర్తనలలో ఇంకో మాట ఉంటుంది. కీర్తన 72:5 చూడండి. ఎంత కాలం వరకు నేను దేవుని యందలి భక్తులు ఉంచాలా? కీర్తన 72:5. తరములన్నిటను అర్థమవుతుందా అమ్మ దేవుని వాక్యం? మీకు అర్థమవుతుందా దేవుని వాక్యం? ఎంత కాలం వరకు నేను దేవుని యందలి భయభక్తులు ఉంచాలంట? సూర్యుడు ఎంత కాలం అయితే నిలుస్తాడో అంతకాలం, చంద్రుడు ఎంత కాలం అయితే నిలుస్తాడో అంతకాలం. దాని తర్వాత తరములన్నిటిను నా తర్వాత బోలెడన్ని తరాలు వస్తాయి. ఎన్ని తరాల వరకు దేవుడు నన్ను బతికించినా అన్ని తరాల వరకు నేనేం చేయాలి? దేవుని వాక్యం. అసలు ఈ వాక్యం చదువుతుంటే నాకే భయం అవుతుంది. నా హృదయాన్ని నేను పరీక్షించుకుంటే, ప్రభువా తరతరముల వరకు నువ్వు భయభక్తులు కలిగి ఉండు అని అంటున్నావు, నేను ఎట్లున్నా అసలు? చాలా చాలా కేర్ఫుల్. నా తర్వాత తరం వాళ్ళు నన్ను గమనిస్తారు, నన్ను చూసే వాళ్ళు నేర్చుకుంటారు. లోకంలో లోకస్తులు ఎన్ని నేర్పించినా వాళ్ళు నేర్చుకోరు, కానీ తల్లి తండ్రి ఏదైతే నేర్పిస్తారో గవే నేర్చుకుంటారు వాళ్ళు. తల్లి తండ్రిని చూస్తారు, గమనిస్తారు, వాళ్ళ క్రియలే నా తర్వాత తరం వాళ్ళు నేర్చుకుంటారు. అందుకే వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టిన మాటలు ఏంటి అంటే, సూర్యుడు నిలిచినంత కాలం, దాని తర్వాత చంద్రుడు నిలిచినంత కాలం, అండ్ తరములన్నిటను ఎన్ని తరాల వరకు దేవుడు నన్ను బతికిస్తే, అయ్యా ఇది నీ కృప, నువ్వు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినవు, నువ్వు నా తర్వాత తరాన్ని చూసే భాగ్యం ఇచ్చినావు, నా పిల్లలను చూసే భాగ్యం ఇచ్చినావు, నువ్వు ఇది కేవలం నీ దయ. 75 సంవత్సరాల ముసలాయన ఉన్నాడు, మా రిలేటివ్, ఒక ఆయన, మా బంధువే. ఆయన చెప్తున్నాడు, నా పిల్లలను చూసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చినాడు. నా మన్మరాన్లు ఎదిగినారు, ఇంటర్మీడియట్ స్థాయి దాకా వచ్చినారు వాళ్ళు. అంతవరకు దేవుడు నన్ను బతికించినాడు, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు అంటే కేవలం దేవుని దయ, అది దేవుని ఆశీర్వాదం. అది మంచి ఆరోగ్యం అనేది దేవుడిచ్చిన ఆశీర్వాదం. దేవుడు ఆ వాగ్దానం నా పట్ల నెరవేర్చినాడు. నీ పిల్లలను నువ్వు చూస్తావు అనే వాగ్దానం దేవుడు నాకు నెరవేర్చినాడు అంటే నిజంగా అటువంటి మాట ఎవరైనా పలుకుతారా అని అనిపించింది నాకు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని సంగతులు చూసినాం మనము? 5 సంగతులు చూసినాం. 1, ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు ఉంచాలి. 2, జీవితకాలం అంతా కూడా దేవుని యందలి భయభక్తులు అనేది ఉంచాలి. దాని తర్వాత బాల్యము నుండే మనము దేవుని యందలి భయభక్తులు అనేది ఉంచాలా. దాని తర్వాత నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. ఇప్పుడు చూసినాము తరతరములు, సూర్యుడున్నంత కాలము, చంద్రుడున్నంత కాలము, అండ్ తరతరములు. నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, మరి చాలా మందికి ఇది తెలుసో తెలియదో కానీ యేసు ప్రభు కూడా తండ్రి అయిన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. చూడండి, యెషయా 11 మొదటి 4 వచనాలు. యెషయా పుస్తకము 11వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదవండి. ఈ రోజున అనుదిన భాగం అది. ఈరోజు పొద్దుగల నేను చదివినది. చిగురు అంటే యేసు ప్రభు అని అర్థం. ఎదిగి ఫలించును అంటే కూడా యేసు ప్రభే. అతడు అంటే యేసు ప్రభు అని అర్థం. యెహోవా ఆత్మ అతని మీద నిలుచును.
ఎంత మంచి మాట అండి. అతనికి అంటే యేసు ప్రభుకు అని అర్థం. ఇప్పుడు చదివిన ఆ 4 వచనాలు యేసు ప్రభు గురించిన మాటలే అవి. యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించిన ప్రవచనానుసారమైన మాటలు అవి. ఈ యెషయ్యా భక్తుడు యేసు ప్రభు గురించి చెప్తా ఉన్నాడు. యెహోవా యందలి భయము యేసు ప్రభుకి ఏందంట? ఇంపైన సువాసన. అసలు ఈ వచనాలన్నీ చదివితే ఎంత మంచి సాక్ష్యం ఇది. జీవితాంతము దేవుని యందలు భయభక్తులు కలిగి ఉంటే ఆ దేవుడు ఎంత సంతోషిస్తాడో. ఆ భయభక్తులు కలిగి ఉన్నా అంటే కథం, నేను నా దేవుణ్ణి సంతోషపెడుతున్నా. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ప్రవచనము. ఈ ప్రవచనం నెరవేర్చబడ్డది. హెబ్రీ 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. అక్కడ కూడా యేసు ప్రభు గురించే పలుకుతున్నాడు ఆ భక్తుడు మాట. హెబ్రీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున, ఆయన అంటే యేసు ప్రభు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే శారీరకంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎట్లున్నాడంట? ఆయన దేవుని అందలి భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అందరి చేత అంగీకరింపబడ్డాడు. మనుషులు కూడా ఆయనను అంగీకరించినారు, ఆ దేవుడు కూడా ఆయనని అంగీకరించాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి ఇది. యేసు ప్రభు దేవాతి దేవుడైన ఆయననే తండ్రి అయిన దేవుని అందలి భయభక్తులు కలిగి ఉన్నాడంట, భయం కలిగి ఉన్నాడంట. ఈరోజు నీకు నాకు లేదు దేవుడు అంటే భయం. సరే, దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటే వచ్చే ఆశీర్వాదాలు ఏమయో ఒక 4 సంగతులు, లేకపోతే ఉట్టి వచనాలు చూసుకొని మనం ముగించేస్తాం. ప్రసంగి 8:12 చూడండి. ఒకటి చూసినాము, దేవుని అందలి భయభక్తులు ఎంత కాలం వరకు నేను ఉంచాలే అనేది చూసినాము. ఇప్పుడు చూసేది ఏంటంటే దేవుని అందలి భయభక్తులు కలిగి